హలో అందరికీ. మన అందరి జీవితాల్లో జరిగే ఒక విషయం అండి. అది మంచో చెడ్డో అయితే నాకు తెలీదు. కానీ ఒకసారి అయితే అందరూ వినండి. నిత్యం శివయ్యని పూజిస్తాము. వారం వారం స్వామి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేయించొస్తాం. దేనికోసం? మన పిల్లలు, మన కుటుంబం అందరూ బాగుండాలని. కానీ మనం చేసే పూజలు మనకే వర్తిస్తున్నాయని, భర్త గాని పూజ చేసినా అభిషేకం చేసినా అది మనకి చెందుతుంది కానీ మనం చేసేది భర్తకి చెందదని, పిల్లలకైతే వాళ్ళు చేసేదే వాళ్ళకి చెందుతుందని, ప్రతిదీ అమ్మ చేసే చెందదని మీలో ఎవరికైనా తెలుసా అండి? నేను ఈ మధ్య తెలుసుకున్నాను. మీకెందుకో చెప్పాలనిపించింది చెప్పాను. అసలు ఏం జరిగిందంటే, మా వారికి పాపకి శివయ్య ఆభరణం అయితే కల్లో కనిపించిందట. కొంచెం భయం కూడా వేసిందట. ఈ విషయం నాతో చెప్పేసరికి వాళ్ళిద్దరూ భయపడకుండా, మీరు ఎంత అదృష్టవంతులండి, శివయ్య ఆభరణం మీ కల్లోకి వచ్చేసి కుటుంబంతో వెళ్ళి స్వామికి అభిషేకం చేయించుకొని ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ విషయం అయితే నేను పూజారి గారికి అప్పుడు ఆయన, అందరు ఆకలి తీర్చడానికైతే నువ్వు వండుతావు, నువ్వు భోజనం చేసిస్తే మిగిలిన వాళ్ళందరి ఆకలి తీరిపోతుందమ్మా. ఎవరి ఆకలి వాళ్ళది, ఎవరి కర్మఫలం వాళ్ళది. శివుని ఆభరణమైన వాహనమైన కల్లోకి వచ్చింది అంటే వచ్చి శివయ్యని దర్శించుకోమని అర్థం అని చెప్పారు. అప్పటి నుండి సాయం సమయంలో అందరూ వచ్చాక వచ్చి శివకేశవులిద్దరిని దర్శించుకుంటున్నాం.